నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అక్కడ? మళ్ళీ సేమ్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా ఓటింగ్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అసలు ఏ డెవలప్మెంట్ చేయలేదు, మొత్తం ప్రజల్ని సోమరిపోతులు చేశారు అంటున్నారు కదా, మళ్ళీ వస్తే రాష్ట్రం ఇంకా ఆగమవుతుంది కదా. ప్రజల్ని సోమరిపోతులు ఏం చేయలేదు. అన్నం తినడానికి, అన్నం కట్టుకోవటానికి, గుడ్డ బతకడానికి వీళ్ళు ఇచ్చాడు. పేదవాళ్ళందరికీ మంచి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ అందించాడు. సోమరిపోతులు ఏం చేయట్లేదు. ఇప్పుడు అన్నం లేని వాళ్ళకి అన్నం పెడితే సోమరిపోతులు అవుతారా? డబ్బులు లేని వాళ్ళకి డబ్బు ఇస్తే సోమరిపోతారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు పాపం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి చాలా బాగా చేశాడు పాపం వాళ్ళు. మేమంటే ఓసీస్ మాకేం లేదు, అయినా పాపం నిరుపేదలు కదా వాళ్ళందరికీ ఇస్తున్నాడు. మన ఇండియాలోనే ఇంతవరకు అంత వెల్ఫేర్ అంత బాగా చేస్తున్నాడు. మళ్ళీ దాంట్లో క్యాస్ట్ కానీ పాలిటిక్స్ కానీ ఏం చూడకుండా అర్హత ఉంటే చాలు, విత్ ఇన్ 24 అవర్స్లో ఏదైనా ఏ పథకమైనా కూడా వాళ్ళకి చేరే విధంగా చేస్తున్నాడు. గవర్నమెంట్ ఆఫీసర్స్కి కూడా ప్రతి వీక్ శాలరీ పడుతుందో లేదో కానీ పెన్షనర్స్కి అయితే ఉదయాన్నే 6కి సన్ రైజ్ అవ్వకముందే వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు పెన్షనర్స్ అంటే వాలంటీర్లు ఇస్తున్నారు కదా. అవును, ఆ వాలంటీర్లు కూడా వైసీపీ ఏజెంట్ల లెక్క పనిచేస్తున్నారు అంటే టీడీపీ వాళ్ళు అంటున్నారు. అది కరెక్టేనా? వాలంటీర్స్ని సచివాలయం వ్యవస్థను చూసి టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు చాలా బాగా. అందుకే వాళ్ళకి హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి పెన్షన్స్ని పంచకుండా ఆపేశారు. అక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఎంత భయపడుతున్నారో వాలంటీర్స్ని చూసి. అంటే వాలంటీర్లు అంటే వాళ్ళు ఒక ప్రజెంట్ వైసీపీ యొక్క ఏజెంట్ల లెక్క పనిచేస్తున్నారు. ఒకవేళ ఎలక్షన్ టైంలో వాళ్ళు కనుక పని చేస్తే టోటల్గా వాళ్ళ కొరకు పార్టీ కొరకే పనిచేస్తారు అన్నట్టుగా వాళ్ళు ఆపిచ్చారట. అది కరెక్టా? అదే ఇప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషనర్ కూడా 3 months గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్ పర్సన్సే కదా. ఆ వాలంటీర్స్ నుంచి 3 months నుంచి 3 months దాకా గ్యాప్ ఇచ్చారు. వాళ్ళు ఇండివిజువల్గా టీడీపీకైనా వర్క్ చేసుకోవచ్చు, వైఎస్ఆర్సీపీకైనా వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే వాలంటీర్స్ ఇప్పుడంతా రిజైన్ చేసి డైరెక్ట్గా జగన్ వాళ్ళ అక్కడ లోకల్ ఎమ్మెల్యే వెనక తిరుగుతూ వాళ్ళ కోసం ప్రచారం చేస్తున్నారు. రిజైన్ చేశాక వెళ్తున్నారు కానీ వాలంటీర్గా ఉన్నప్పుడు ఎవరు చేయట్లేదు. అలా ఎవరు అధికార పార్టీకి కొమ్మ ఎవరు కాయట్లేదు. ఓకే, ఇప్పుడు పెట్టుబడులు అసలే రావట్లేవు, ఫ్యాక్టరీలు అసలే ఎలాంటి కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి రావట్లేవు అంటున్నారు. ఇప్పటికీ జగన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మా ఏపీలో 16 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. మా ఊరి దగ్గర పిడుగురాల దగ్గర కూడా ఒక కొత్త మెడికల్ కాలేజ్ వచ్చింది. మాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఒక డిగ్రీ కాలేజీ వస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ అంటే పెద్ద బిల్డింగ్లు, పెద్ద గ్రాఫిక్స్ చూపిస్తే డెవలప్మెంట్ కాదు. మంచి పోర్ట్స్ కడుతున్నాడు, అందరికి అవైలబుల్ అన్నీ ఉంటున్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ. అంటే పెట్టుబడులు అంటే ఇప్పుడు కాలేజీలు ఓకే, మెడికల్ కాలేజీలు కట్టారు, దానివల్ల మెడికల్ స్టూడెంట్స్ డెవలప్ అవుతారు, డాక్టర్లు వస్తారు, అది మంచి డెవలప్మెంట్. కానీ పెట్టుబడులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీలు అయినా, ఫార్మా కంపెనీలు అయినా, లేకపోతే ఆటోమొబైల్స్ కంపెనీలు అయినా అవి వస్తేనే కదా రెవెన్యూ జనరేట్ అయ్యేది. 1,10,000 crores పెట్టి ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్స్లో గ్రీన్ కో ప్రాజెక్ట్ చేస్తున్నారు. వైజాగ్లో రీసెంట్గా ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ లాంటివి ఇంకా 3-4 కంపెనీస్ వచ్చాయి. వచ్చింది 5 years గవర్నమెంట్, అందులో 2 years కరోనా వాళ్ళు వేస్ట్ చేశారు. అయినా కూడా ఇంత బాగా చేస్తున్నాడు. అది అక్కడున్న ప్రజలకి, అక్కడున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మీడియా మ్యానిపులేట్ చేస్తే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీలో చూసే వాళ్ళందరికీ అక్కడ డెవలప్మెంట్ ఏమి ఉండదు, ఏం జరగనట్టే కనిపిస్తుంది. రియల్ లైఫ్లోకి వస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు ప్రజలు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారా, బాధలో ఉన్నారా. ఎందుకు మీడియా మరి యాంటీ ఉన్నది ఇప్పుడు? అంటే ఎందుకు కులం, క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తారు. ఎల్లో మీడియా అంటారు కదా, మేము చౌదరీసే యాక్చువల్లీ. ఓకే, వాళ్ళు అలా చేస్తున్నారు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ చౌదరి. ఇప్పుడు మరి అదే ఓన్లీ క్యాస్ట్ అంటే మరి మీరు కూడా వైసీపీకి సపోర్ట్ చేయదు కదా, టీడీపీకే చేయాలి కదా. చాలా నేను చదువుకున్నాను, ఎడ్యుకేషన్ నాకు బాగొచ్చు. ఈ జనరేషన్లో కూడా క్యాస్ట్ గురించి మాట్లాడితే మనకంటే చీప్ పర్సన్స్ ఇంకా మ్యాక్సిమం ఎవరు ఉండరు అనుకుంటా. మేమంటే మాకు తెలుసు వాళ్ళు కాబట్టి రాజకీయం కోసం వాళ్ళు ఎంతమందినైనా మోసం చేస్తాడు, ఎంతమందినైనా అవకాశం కోసం వాడుకొని వదిలేసేవాడు చంద్రబాబు. అలానే ఇప్పుడు రాధాకృష్ణ అయినా, రామోజీరావు అయినా, TV5 బిఆర్ నాయుడు అందరూ కొమ్ముగా వస్తున్నారు. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, యాక్చువల్లీ ఇది అడగొద్దు కానీ అడుగుతా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు టీడీపీ పార్టీలోకి తీసుకోవట్లేదు అంటే ఏమంటారు? జూనియర్ ఎన్టీఆర్ వస్తే నారా లోకేష్ భవిష్యత్తుకి గంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే నారా లోకేష్ని తొక్కేస్తాం ఆటోమేటిక్గా. టీడీపీ అని ఉండదు, వైఎస్ఆర్సీపీ అని ఉండదు, వారు 1 side అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ వస్తే. అందుకే వాళ్ళు భయపడుతున్నారు. లోకేష్ రానివ్వకుండా, లోకేష్ నెక్స్ట్ ఫ్యూచర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని రానివ్వకుండా టీడీపీ పార్టీలోకి ఆపుతున్నారు అంతే. అంటే నాయకులు కూడా ఉన్న క్రేజ్ నా చంద్రబాబుకి లేదు, లోకేష్కి అసలుగే లేదు. ఓకే, అంటే ఎందుకు మరి నాయకులైనా లేకపోతే
వేరే వాళ్ళైనా జూనియర్ ఎన్టీఆర్కు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎవరు చేయట్లేదు జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్. అంటే ఇంతకుముందు భువనేశ్వర్ మీద కొడాలి నాని వంశీ కామెంట్ చేసినప్పుడు ఈయనని మాట్లాడలేదు, ఏమి కామెంట్ చేయలేదు అన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా ఎన్టీఆర్ మాట్లాడట్లేదు. అంటే పాలిటిక్స్లో లేనటువంటి ఎన్టీఆర్ టీడీపీ పార్టీని వేరే వాళ్ళు కామెంట్ చేసినప్పుడు, లేకపోతే వేరే వాళ్ళు బ్లేమ్ చేసినప్పుడు మాత్రమే స్పందించాలని టీడీపీ వాళ్ళు అంటుంటారు. ఎందుకు? ఆల్రెడీ 2009లో జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు ఏం చేశాడో చాలా బాగా తెలుసు. జూనియర్ ఎన్టీఆర్కి ప్రచారానికి పిలిపించుకొని బాగా వరంగల్ ఇవన్నీ తెలంగాణ ఏపీలో 2 స్టేట్స్లో బాగా వాడుకొని 2009 ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోగానే వదిలేశారు. మళ్ళీ 2000 వాళ్ళ డాడీ చనిపోకముందులో ఏదో చెప్పి ఏదో ఇస్తామని చెప్పి గవర్నమెంట్లో ఏదో సంథింగ్ ఏదో ఇస్తానే అది కూడా మోసం చేసి వదిలేశారు. అప్పటి నుంచి ఇంకా వాళ్ళ డాడీ చనిపోయాక కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ సపరేట్ ఫ్యామిలీ నడిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏ పొలిటికల్ పార్టీతో కూడా సంబంధం లేదు. వాళ్ళు జస్ట్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు. అంటే ఇప్పుడు నువ్వు వైసీపీ రావాలంటే ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ వస్తే వైసీపీ సపోర్ట్ చేస్తావా, ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తావా? జూనియర్ ఎన్టీఆర్ వస్తే వన్ సైడ్ జూనియర్ ఎన్టీఆర్కే చేస్తాం. వైఎస్ఆర్సీపీ లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జగన్ గెలిచిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా గెలుస్తాడు. జగన్కి 51% వచ్చింది. రేపు జూనియర్ ఎన్టీఆర్ వస్తే 65-70% వార్ వన్ సైడ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే నువ్వు పాలిటిక్స్లోకి వస్తే అంటే మీరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టినందుకే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారా? కాదు. జూనియర్ ఎన్టీఆర్ మీద మాకు అభిమానం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాం, కానీ తొక్కేస్తున్నారు. నారా లోకేష్ ఫ్యూచర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని బలి చేస్తున్నారు. ఓకే, అక్కడ ఇక్కడ జరిగిన సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కొట్టటాలు, ఎగబట్టాలు, బయటికి పంపించటాలు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాగ్స్ను కూడా రానియకుండా చింపేయటాలు, కాల్ చేయడం అలా చాలా జరిగినాయి. రీసెంట్గా కృష్ణా డిస్ట్రిక్ట్ తిరువూరులో కూడా సేమ్ సీన్ ఇలానే రిపీట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కొట్టడం, ఏదైనా చేయటం అలా ఇలా చేస్తున్నారు. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకే రావట్లేదు. ఓకే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ యొక్క ఫేమ్ను వాడుకుంటున్నారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్కి ఏమైనా పదవులు ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఏదో కూరలో కరివేపాకు లెక్క వాడుకుంటారా? మన ఇండియా పాలిటిక్స్లో చంద్రబాబు అంత వాడుకొని వదిలేసే నాయకుడు ఎవరూ లేరు నాకు తెలిసి. చంద్రబాబు అంత మ్యానిపులేటర్ ఎవరూ లేరు మన ఇండియాలోనే. అలానే ఎంతోమందిని వాడుకొని వదిలేసిన చంద్రబాబు రేపు అధికారం వచ్చినా రాకపోయినా కూడా ఇలానే పవన్ కళ్యాణ్ అవసరం దిగిపోయాక పవన్ కళ్యాణ్ కూడా వదిలేస్తాడు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి ఏమైనా సపోర్ట్ చేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఓడించే ఛాన్స్ ఏమైనా ఉందా? పిఠాపురంలో మెయిన్ కాంటెస్ట్ ఉంది, ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకే ఉంది. ఎందుకంటే 2019లో రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు కూడా హేమీలీటర్ను ఓడించింది ఆమె. వంగ గీత అనే ఆమె, ముద్రగడ్డ పద్మనాభన్ని వర్మని ఓడించి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే అప్పుడు పిఆర్పీ చెప్తాను, అది కూడా చెప్తున్నా. ఉంటే గెలిచింది ఆమె పాపం ఫస్ట్ ప్లేస్లో. అయిపోయింది. ఇప్పుడు ఆమె ఏంటి కాకినాడ ఎంపీగా పనిచేస్తున్నారు. ఆ లోకల్లో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలో ఆమెకి ఫుల్ గ్రిప్ ఉంది. పిఠాపురంలో ప్రతి గ్రామంలో ఆమెకి సొంత వర్గం ఉంది, సొంత బలం ఉంది, క్యాడర్ ఉంది. అదే వర్గం పవన్ కళ్యాణ్ కూడా ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉన్న వాళ్ళంతా మా లాంటి యంగ్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళంతా తన సినిమా అనుకుంటున్నారు. సినిమా మూవీలో ఉన్న అభిమానంతో వాళ్ళందరూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం. కానీ రేపు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే టైంకి, ఓటు లోపలికి వెళ్ళి ఈవీఎం నొక్కే టైంకి పవన్ కళ్యాణ్కి ఎవరు ఓటేసే ఛాన్సెస్ ఉండవు అనుకుంటున్నాను. ఓకే, ఎన్ని సీట్లు గెలుస్తుంది వైసీపీ? 122, 130. ఓకే, లోకేష్ గెలుస్తాడా మంగళగిరిలో? లోకేష్ ఓడిపోతాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ పక్కా ఓడిపోతాడు. కుప్పం అండ్ పిఠాపురంలో టైట్ ఉంటుంది. ఓకే, కడపలో వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు, ఆమె గెలిచే ఛాన్స్ ఉందా? కడపలో అవినాష్ రెడ్డికి 3 lakhs మెజార్టీ పక్కా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.